హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ జాబ్ ట్యూటోరియల్ అండ్ స్పాన్సర్షిప్ ఆఫ్ షైన్ ఇండియా గ్రూప్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా 28 ఫిబ్రవరి 2019కి సంబంధించిన జాతీయం, అంతర్జాతీయం, అదేవిధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. అందులో మొదటగా ఆపరేషన్ బాలకోట. ఆపరేషన్ బాలకోట బాలకోట్ అనేది పాకిస్తాన్ భూభాగంలోని ప్రాంతం. నియంత్రణ రేఖకు సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ ఆత్మాహుతి బాంబర్లకు శిక్షణ ఇచ్చే సంస్థ ఉంది. ఇక్కడ ఉన్న ఉగ్రవాదులపై భారత్ వాయుసేన దాడి చేసింది. ఈ దాడిలో సుమారుగా 350 మంది మరణించినట్లు అధికార వర్గాలు తెలియజేశాయి. జైషే ఏ మహమ్మద్ ఉగ్రవాద ఇతర శిబిరాల్లోకి ఉగ్రవాదులని వారి ఆపరేటర్లను శిక్షకులను బాలకోట్ శిబిరానికి తరలించినట్లు భారత్కు పక్కా నిఘా సమాచారం ఉంది. ఈ ఆపరేషన్లో 12 మీరేజ్ 2000 యుద్ధ విమానాలు పాల్గొన్నాయి. ఈ విమానాలకు కూడా ఇటీవల విమర్శలకు గురైన దసో ఏవియేషన్ సంస్థ రాఫెల్ను ఉత్పత్తి చేయడం విశేషం. దానికి సంబంధించిన క్వశ్చన్: ఆపరేషన్ బాలకోటలో ఉపయోగించిన యుద్ధ విమానాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ ఏ మీరేజ్ 2000. నెక్స్ట్, ప్రపంచ కుబేరుల జాబితాలో అమెజాన్ అగ్రస్థానం. వివరాల్లోకి వెళ్తే ది హ్యూరస్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2019 ప్రకారము ప్రపంచ కుబేరుల జాబితాలో అమెజాన్ అధిపతి జెఫ్ బేజోస్ వరుసగా 2వ సంవత్సరం అగ్రస్థానంలో నిలిచారు. తర్వాత బిల్ గేట్స్, వారెన్ బఫెట్, బెర్నార్డ్ ఆర్నాల్డ్, జాకర్బర్గ్ 2, 3, 4, 5 స్థానంలో నిలిచారు. 7వ స్థానంలో భారతీయ కుబేరుడు ముఖేష్ అంబానీ ఉన్నారు. తొలిసారి అంతర్జాతీయ కుబేరుల తొలి 10 మందిలో ఉన్నారు. క్వశ్చన్: ప్రపంచ కుబేరుల జాబితాలో ది హ్యూరస్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2019 అగ్రస్థానంలో ఎవరు ఉన్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ జెఫ్ బేజోస్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్: లీడర్షిప్ ఇన్ ఎనర్జీలో చైనా. వివరాలకు వెళ్తే విద్యుత్ వినియోగం, పర్యావరణ పరిరక్షణలో లీడర్షిప్ ఇన్ ఎనర్జీ ఎన్విరాన్మెంట్ డిజైన్ విభాగంలో చైనా మొదటి స్థానంలో నిలిచింది. కెనడా 2వ స్థానంలో, ఇండియా 3వ స్థానంలో, బ్రెజిల్ 4వ స్థానంలో ఉన్నాయి. క్వశ్చన్: లీడర్షిప్ ఇన్ ఎనర్జీ ఏ దేశం మొదటి స్థానంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ చైనా. నెక్స్ట్ క్వశ్చన్: FIH ఉత్తమ ఆటగాడిగా ఆర్థర్. వివరాలకు వెళ్తే అంతర్జాతీయ హాకీ సమైక్య ఉత్తమ ఆటగాడిగా ప్రపంచ ఛాంపియన్ బెల్జియం దేశానికి చెందిన డిఫెండర్ ఆర్థర్ వాన్ డొరెన్ వరుసగా 2వసారి ఎంపికయ్యారు. 2018 సంవత్సరానికి ఈ ఎంపిక జరిగింది. మహిళల విభాగంలో నెదర్లాండ్స్ క్రీడాకారిణి ఎవరిగో డే ఉత్తమ క్రీడాకారిణిగా నిలిచింది. ఉత్తమ గోల్ కీపర్గా విన్సెంట్ వనాచ్ ఎంపికయ్యారు. FIH అవార్డులను 1999 నుండి ఇవ్వడం ప్రారంభించారు. క్వశ్చన్: అంతర్జాతీయ హాకీ సమైక్య FIH 2018 సంవత్సరానికి ఎవరిని ఉత్తమ ఆటగాడిగా ఎంపిక చేసింది? ఆన్సర్ ఆప్షన్ ఏ ఆర్థర్ వాన్ డొరెన్. నెక్స్ట్ క్వశ్చన్: సంజయ్కి డాన్ డేవిడ్ అవార్డు. వివరాలకు వెళ్తే ప్రముఖ చిత్రకారుడు సంజయ్ సుబ్రహ్మణ్యంకు డాన్ డేవిడ్ అవార్డును ఇస్తున్నట్లు ఇజ్రాయెల్లోని టెల్ అవివ్ యూనివర్సిటీ ప్రకటించింది. ఈ అవార్డు క్రింద రూపాయలు 3.5 కోట్ల నగదును అందజేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్: ఈ క్రింది వారిలో డాన్ డేవిడ్ అవార్డుకు ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ సంజయ్. నెక్స్ట్ క్వశ్చన్: 7వ జాతీయ ఫోటోగ్రఫీ పురస్కారాలు. వివరాలకు వెళ్తే న్యూఢిల్లీలో 7వ జాతీయ ఫోటోగ్రఫీ పురస్కారాలు ప్రకటించబడినాయి. 13 అవార్డులను ప్రదానం చేశారు. దీని ప్రధాన ఇతివృత్తము ఇండియా యొక్క వేడుకలు మరియు పండుగలు. క్వశ్చన్: 7వ జాతీయ ఫోటోగ్రఫీ పురస్కారాలు ఎక్కడ ప్రకటించారు? ఆన్సర్ ఆప్షన్ బి ఢిల్లీ. నెక్స్ట్, త్రిపురలో మెగా ఫుడ్ పార్క్. వివరాలకు వెళ్తే త్రిపుర యొక్క మొట్టమొదటి మెగా ఫుడ్ పార్క్ను అగర్తాలో ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, గవర్నర్లు పాల్గొన్నారు. క్వశ్చన్: త్రిపురలో మొట్టమొదటి మెగా ఫుడ్ పార్క్ను ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అగర్తాల.
నెక్స్ట్ కాళేశ్వరం భగీరథకు ప్రతిష్టాత్మక అవార్డులు వివరాలకు వెళ్తే తెలంగాణలోని కాళేశ్వరం భగీరథులకు స్మార్ట్ వాటర్ అండ్ వేస్ట్ వరల్డ్ మ్యాగజైన్ SWW అవార్డును ప్రకటించింది. సాగునీటి కల్పనలో జరుగుతున్న కృషి, పట్టణ తాగునీటి సరఫరాలో తీసుకుంటున్న చొరవకు ఈ అవార్డును ప్రకటించింది. దేశవ్యాప్తంగా 30 ప్రాజెక్టులను పరిశీలించగా అత్యుత్తమ ప్రాజెక్టులుగా కాళేశ్వరం భగీరథులకు ఈ అవార్డు ప్రకటించడం జరిగింది. క్వశ్చన్: ఈ క్రింది ఏ ప్రాజెక్టులకు స్మార్ట్ వాటర్ అండ్ వెస్ట్ వరల్డ్ మ్యాగజైన్ అవార్డులను ప్రకటించారు? ఆన్సర్ ఆప్షన్ సి A and B భగీరథ, కాళేశ్వరం. నెక్స్ట్ తెలంగాణలో డిప్యూటీ స్పీకర్ వివరాలకు వెళ్తే తెలంగాణ డిప్యూటీ స్పీకర్గా గౌడ్, తెలంగాణ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్గా సికింద్రాబాద్ TRS ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. ఈ వరకు స్పీకర్ శ్రీనివాసరెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేశారు. క్వశ్చన్: తెలంగాణ డిప్యూటీ స్పీకర్గా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ పద్మారావు గౌడ్. నెక్స్ట్ ఏపీకి 7 జాతీయ జల పురస్కారాలు వివరాలకు వెళ్తే ఆంధ్రప్రదేశ్కు 7 జాతీయ పురస్కారాలు లభించాయి. ఢిల్లీలో నిర్వహించిన జాతీయ జల పురస్కారాలు 2018 ప్రధానోత్సవంలో ఈ అవార్డులను అందజేశారు. క్వశ్చన్: ఆంధ్రప్రదేశ్కు ఎన్ని జాతీయ జల పురస్కారాలు లభించాయి? ఆన్సర్ ఆప్షన్ సి 7. సో ఇది ఫ్రెండ్స్, మనము 28 ఫిబ్రవరి 2019 సంబంధించిన ఆల్ కరెంట్ అఫైర్స్ చూసాము. సో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నైస్ డే. బాయ్.